మాటలు వినే ధన్యతలోకి భాగ్యంలోకి మనందరినీ నడిపించిన మన ఆత్మల కనతండ్రి అయిన దేవునికి మనందరి పక్షాన యేసుక్రీస్తు నామములో ముందుగా ఆయనకి స్తోత్రములు సమర్పించుకుంటూ చేరి వచ్చిన పెద్దలైన స్త్రీలు పురుషులు అందరికీ కూడా పెద్దలకి సంఘ కాపరి గారు కూడా యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ప్రార్థన ద్వారా మనం వాక్య భాగంలోకి ప్రవేశిద్దాం. అందరూ ఇంకా శ్రద్ధగా కూర్చొని మనం వాక్యంలో ప్రవేశిద్దాం. మహనీయుడా, మహాగణుడా, అతి శ్రేష్ఠుడా, వేల్పులలో గొప్పవాడివైన తండ్రి, మీకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు. క్రీస్తునామంలో మీకు హృదయపూర్వకంగా తండ్రి ఉదయకాల సమయంలో మా అందరి పక్షాన మీ పాద సన్నిధిలో మీకు స్తోత్రములు సమర్పిస్తూ ఎన్నో నాయనా తండ్రి ప్రమాదకరమైన పరిస్థితులు ఉండ మమ్మల్ని తప్పించి మరొక పునరుద్ధాన దినమున నాయన ఇక్కడ చేరి మేము మీ పాటలు పాడి మీ మాటలు వినే ధన్యతలోకి మమ్మల్ని నడిపించారు. అందుని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఇగో తండ్రి, మీ పక్షాన నిలవబడి మేము మాట్లాడనే ఉండగా మీరు మాలో ఉంచిన మీ ఆత్మ సహాయము చేత నాయన కొన్ని సంగతులు ఆలోచన చేసి వాటిని మా బ్రతుకులో నాయన తండ్రి ప్రవర్తించడానికి కృప చూపి సహాయం చేయమని, కేవలం మీ ఆత్మకు లోబడి కొన్ని మాటలు చెప్పడానికి నన్ను వాడుకొనమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచు సమస్త ఘనత మహిమా ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనా సహాయమును అడుగుచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. మంచిదండి, ఒక వచనం చూసుకొని మనం వాక్యంలోకి ప్రవేశిద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుదాము. 2-3 కలిసి ఉన్నాయి. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనల్ని పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకి దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టియు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టియు అయిన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. ఇక్కడ తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన. మనల్ని పిలిచింది ఎవరంట? దేవుడు పిలిచాడు. దేని బట్టి పిలిచాడు? తన మహిమను బట్టి తన గుణాతిశయమును బట్టి పిలిచాడంట. మామూలుగా మనం ఎవరినెవరిని పిలుస్తూ ఉంటాం. మనకి ఏదైనా ఫంక్షన్ జరిగినా లేదా మనం ఎవరినైనా పిలుచుకోవాలన్నా ఎవరిని పిలుస్తాం? మనం మన బంధువుల్ని పిలుస్తాం, లోకంలో గొప్పవారిని పిలుస్తాం, లోకంలో గనులుగా ఉన్నవారిని పిలుస్తాం, స్నేహితుల్ని పిలుస్తాం, ఇంకా ఇరుగు పొరుగు వారిని. వాళ్ళు కూడా మనకు తగ్గట్టుగా ఉంటేనే పిలుస్తాం. మనకంటే హెచ్చైన వాళ్ళని పిలుస్తాం, కానీ మనకంటే తక్కువ వారిని మనం పిలవం. పెద్ద ఆశ లాస్ట్లో వచ్చి తినిపో అంటాం. అవునా? దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఎటువంటి వారిని పిలుస్తున్నాడు అంటే మనం ఎటువంటి వారం దేవుని ఎదుట మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన పిలవట్లా. మనల్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎదుట మనం ఎలా ఉన్నాం? రోమాపత్రిక 1 అధ్యాయం చూద్దాం. ఆయన ఎదుట మనం ఎలా ఉన్నాము? రోమాపత్రిక 5వ అధ్యాయము. ఎలాంటి వారిని ఆయన పిలుస్తున్నాడో చూద్దాం ఒకసారి. రోమాపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుదాం. ఏలయనగా మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయేను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవు తెగించవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. పిలవటం అంటే చూడండి, ఇక్కడ చూస్తే మనం ఏమేం క్వాలిటీస్ కనపడుతున్నాయి తెలుసా? మనలో ఎలాంటి వారిని ఆయన పిలుచుకున్నాడు, ఎలాంటి వారి కొరకు తన కుమారుని ప్రాణం పెట్టవలసి వచ్చిన పరిస్థితి ఏర్పడింది అని చెబుతూ ఏం చెబుతున్నాడు? బలహీనుల్ని, భక్తిహీనుల్ని, పాపులను, వీళ్ళని పిలుస్తున్నాడు ఆయన. ఆయన ఎదుట మనం ఎలా ఉన్నాం అంటే పాపులుగా ఉన్నాం, శత్రువులుగా ఉన్నాం, బలహీనులుగా ఉన్నాం, భక్తిహీనులుగా ఉన్నాం. అలాంటి వారి కొరకు ఆయన తన కుమారుని ఈ భూమి మీదకు పంపించి ఆ సిలువలో ప్రాణం పెట్టే విధంగా మనల్ని పిలిచాడు. ఆ ప్రాణం పెట్టిన దాన్ని బట్టి పిలిచాడు. మామూలుగా మనం బయట చూస్తూ ఉంటాం ఎక్స్చేంజ్ ఆఫర్స్ అని, పాతవి ఇచ్చి కొత్తవి తీసుకెళ్ళండి అని. ఆడికి వెళ్ళంగానే పాతవి తీసుకెళ్ళంగానే ఏం చేస్తారు? ఇంకా దానికి ఇంత అమౌంట్ అని చెప్తారు. దానికి అమౌంట్ కట్టి తెచ్చుకుంటాం కొత్తవి. అది కూడా కొన్ని రోజులకి ఏమైద్ది? పాతబడిద్ది.
ఎక్స్చేంజ్ ఆఫర్ అనగానే పరిగెత్తుతాం. అసలు ఈ భూమి మీద నిజమైన ఎక్స్చేంజ్ ఏంటంటే సిలువలోనే జరిగింది. మన పాత రోత జీవితాన్ని తీసుకువెళ్తే సిలువ దగ్గరికి ఆయన మనకిచ్చింది ఏంటి? కొత్త జన్మనిచ్చాడు, మనకి పరిశుద్ధతనిచ్చాడు, మనకి ఏదైతే కోల్పోయామో సమస్తాన్ని మనకిచ్చాడు. ఆయన సమస్తం కోల్పోయి ఆయన ఎదుట ఆయనకి శత్రువులుగా, పాపులుగా, ఏమీ అసలు ఎందుకు ఎనలేని వారుగా మనం మారిపోతే ఆ సిలువలో గ్రేట్ ఎక్స్చేంజ్ చేశాడు ఆయన. మన శాపాన్ని, మన పాపాన్ని ఆయన మోసి ఆయన పరిశుద్ధతను, ఆయన నీతిని, సమస్తాన్ని మనకి దేవుడు ఆపాదించాడు. ఏమీ లేదు మనకి. మన మంచితనాన్ని బట్టి పిలవటానికి మనలో మంచి ఏముంది? ఏదో క్షణంలో ఎవరినో ఒకరిని ద్వేషించిన వారమే. ఏ మంచి చేసామని మనల్ని పిలవాలి చెప్పండి? మనం మంచివారమే అని పిలవాల్సి వస్తే ఏ మంచి మనలో కనపడుతుంది? మన మంచి ఆయన ఎదుట ఎలా కనపడుతున్నాయి అంట? యెషయా గ్రంథంలో ఉంటుంది, మురికి గుడ్డల వలె ఉన్నాయంట మన నీతి కార్యాలు. చాలామంది సమాజంలో నీతి కార్యాలు చేసేవారు ఉన్నారు, చాలా మంచిగా బతుకుతున్నాం అని వాళ్ళు భ్రమలో ఉంటారు. అవన్నీ మనుషుల ఎదుట మంచిగా ఉండొచ్చు, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుని ఎదుట ఎలా ఉంటాయి? మురికి గుడ్డలుగానే ఉంటాయి. మన మంచితనం సరిపోదు. ఆయనే కనుక మన మంచితనాన్ని బట్టి పిలవాల్సి వస్తే మన మంచితనం సరిపోదండి, మన ప్రేమ సరిపోదు, మనకున్న ఏ క్వాలిటీ ఆయన పిలవటానికి సరిపోదు. ఆయనకున్న సుగుణాలకు, ఆయనకున్న గుణలక్షణాలకి ఆయనతోనే సమానంగా పిలవాలంటే మనం ఎవ్వరం పనికిరాం. అంత విధంగా మనల్ని మనం చెడిపోయాం, చెడగొట్టుకున్నాం మనమే. ఆయన మనల్ని ఎలా చేశాడు? ఆదికాండంలో చూస్తే ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు. ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో, ఆయన గుణలక్షణాలను మనలో పెట్టి పుట్టిస్తే మనం ఏం చేసాం? భూమి మీదకి వచ్చిన మనం వివిధమైన తంత్రాలు కల్పించుకొని మనకు మనమే ఏర్పరచుకొని ఆయనకి శత్రువులుగా, పాపులుగా, నరకాగ్నికి పాత్రులుగా అయిపోయాం. అయినా ఆయన విడిచిపెట్టక ఆయన మహాప్రేమను మన పట్ల చూపిస్తూ తన గుణాతిశయములను బట్టి, తన లక్షణాలను బట్టి మనల్ని పిలుస్తున్నాడు. మనం గొప్పవారని కాదు. ఈరోజు పిలవబడిన వారు పిలిచినప్పుడు ఇటువంటి కృతజ్ఞత కలిగే లోపలికి వస్తున్నాం. అయ్యా దేవుడు నిజంగానే పాపినయ్యా, నిజంగానే భక్తిహీనున్నయ్యా, నిజంగానే నేను పనికిరాని వాడినయ్యా, పనికి మాలిన వాడినయ్యా అని ఒప్పుకొని లోపలికి వస్తున్నాం, దేవునిలోకి వస్తున్నాం, రక్షణ ఆనందాన్ని పొందుకుంటున్నాం, అతిశయిస్తున్నాం. బాగుంది. మరి అక్కడి నుంచి ఏంటి పరిస్థితి? ఇక్కడ చదువుతాం మనం, ఇక్కడ ఎప్పుడు చూస్తున్నాం. చూడండి, ఆ వచనం చూద్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభును సేవించుడి. ఈ ఆసక్తి, ఈ తీవ్రత ఎప్పుడు ఉంటుంది మనకు చెప్పండి? ఎప్పుడు ఉండేదో చెప్పండి కనీసం? ప్రభువును స్వీకరించిన తొలినాళ్ళల్లో మన భక్తి జీవితం, మన ఆసక్తి ఎలా ఉండిద్ది? అసలు ఎవరు ఆపలేరనమాట. ఎవ్వరు మనల్ని ప్రేరేపించవసరలా, మనకి ఎవ్వరు చెప్పవసరలా. మనకు ఆ ప్రేమ అర్థమైంది. ఇంత పాపిన, ఇంత భక్తిహీన, నిజమైన మారు మనసు పొంది పశ్చాత్తాపడం వచ్చిన వారికి ఇలాగే ఉంటారు. కొత్తలో చాలా ఆసక్తిగా ఉంటారు, చాలా వాక్యం అంటే ఇష్టాన్ని కనపరుస్తారు, దేవుడు గొప్పతనాన్ని గుర్తెరుగుతారు, వాక్యం పట్ల ఇంకా నేను నేర్చుకోవాలని తపన కనపడిద్ది. వారిని ఎవ్వరూ ప్రోత్సహించవసరం, వారే 10 మందిని పురికొల్పుతూ ఉంటారు. కాలం గడుస్తుంది, దినములు గడుస్తున్నాయి. అప్పుడు ఏమైద్ది? ఆసక్తి విషయంలో మాంద్యులు అవుతున్నారంట. మాంద్యులు అంటే అక్కడ ఉన్నది ఏంటంటే సోమరులు, నిర్లక్ష్య వైఖరి, దానికి ఉన్న పర్యాయ పదాలు బద్ధకం, మందులుగా మారిపోవటం, ఇలా ఉండవద్దు ఆసక్తి విషయంలో. కానీ మనం అలాగే ఉంటున్నాం. చూడండి, ఆసక్తి ఏది సమయానికి మనం వచ్చే విషయంలో ఆసక్తి ఉందా మనకి? ఇలాంటి పాపిని అలాంటి దేవుడు ప్రేమించాడు, తన గుణాతిశయములను బట్టి ప్రేమించాడు అని మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు కృతజ్ఞత కలిగి మనం ఆయనకు ఉండాలిగా. ఇప్పుడు చిన్న మేలు చేస్తేనే వారి ఏళ్ళ కృతజ్ఞత, అయ్యా నీ రుణం తీర్చుకోలేమయ్యా అంటాం. మనకు అవసరమైనప్పుడు ఎవరన్నా మనం హెల్ప్ చేస్తే, అది ధన సహాయం కానివ్వండి, ఈ మాట సహాయం కానివ్వండి, మన అనారోగ్యంలో ఉన్నప్పుడు పలకరింపే కానివ్వండి, ఇలాంటి ఏదైనా సరే నీ మేలు నేను తీర్చుకోలేను అంటాం. దేవుని దగ్గరకు వచ్చి అదే మాట చెప్తున్నాం, అయ్యా ఇలాంటి వాడిని నువ్వు రక్షించావా అనే హృదయానికి అర్థమైంది. మరి కొన్ని రోజులకి ఏమవుతుంది? ఎంత కృతజ్ఞత భావం మన తొలినాళ్ళల్లో ఉంటుంది. అయ్యా నిన్నే సేవిస్తానయ్యా, నీకోసమే బతుకుతానయ్యా, నీకోసమే నిర్ణయాలు తీసుకుంటానయ్యా, నీవు తప్ప నాకు ఏది వద్దంటాం. ఇశ్రాయేల్ ప్రజలకు కూడా ఇచ్చిన ఆజ్ఞ ఏంటో చూడండి. దేవుడు ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయంలో ఉంటుంది. మన దేవుడు ఎలాంటి దేవుడో మనకు తెలిస్తేనే మనం ఆయన సేవించగలం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము
ఆయన్ని మనం ఆరాధించాలంటే ముందు ఆయన ఏం చెప్తున్నాడు చూడండి, 6వ అధ్యాయం 4-5 వచనాలు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఆయన్ని ప్రేమించే విషయంలో ఎలా ఉండాలి? ముందు ఆయన గురించి చెప్పి నీ దేవుడైన యెహోవా ఎలాంటి వాడంట? అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడంటే ఇంకొకటి లేదనమాట, మరెవ్వరు లేరు, మ్యాచ్లెస్. ఈ భూమి మీద ఒకదాన్ని మ్యాచ్ చేయొచ్చు, దీన్ని దాంతో పోల్చచ్చు. మన దేవుణ్ణి ఎవ్వరితో పోల్చలేం, అంత గొప్ప లక్షణాలు కలిగిన దేవుడు మన దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం ప్రేమించేప్పుడు మన ప్రేమ కూడా ఆయన అది చెప్పి ఈ పూర్ణ శక్తితోనూ పూర్ణ బలముతోనూ మీరు పూర్ణ హృదయంతోనూ ఎలా ప్రేమించాలి? అద్వితీయుడగు దేవునికి మన ప్రేమ అద్వితీయంగా ఉండాలి. ప్రభువారిని కూడా మీరు నా శిష్యులై నన్ను వెంబడించగోరితే ఆయన ఏమంటాడు? మిమ్మల్ని మీరు తృణీకరించుకోవాలి, మిమ్మల్ని మీరు కాదనుకుంటేనే నా యొద్దకు రండి అంటాడు. మనల్ని ప్రేమించుకుంటూ ఆయన సాటిస్ఫై చేద్దామంటే అలాంటి దేవుడు కాదు ఈయన. ఆయన్ని సేవించాలంటే ఆయన అద్వితీయుడు, మన ప్రేమ కూడా ఆయన పట్ల ఎలా ఉండాలంటే అద్వితీయంగా ఉండాలి. నా భార్యకు కొంచెం, నా పిల్లలకు కొంచెం, నా స్నేహితులకు కొంచెం, లోకానికి కొంచెం, నా సుఖాలకు కొంచెం పంచి మిగిలింది నీకు ఇస్తాలే ప్రభువా అంటే అడ్జస్ట్ అయ్యే దేవుడు కాదు. ఆయన అలా ఇవ్వలేదు కదా మనకి, అలా ఇచ్చాడా? ఆయన ప్రేమను మన పట్ల అద్వితీయంగా రుజువుపరిచాడు. కానీ మనం ఈరోజు తొలినాళ్ళలో ఉన్న ఈ ఆసక్తిని కోల్పోయి కొంచెం 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 పనిచేస్తున్నాం ప్రేమని. అలా ప్రేమించబడే దేవుడా మన దేవుడు? ఆయన్ని మొదట మనం ప్రేమిస్తేనే ఎదుటివారిని ఎలా ప్రేమించాలో మనకు అర్థమైద్ది. ఆయన్ని ప్రేమించకుండా భార్యని ఎలా ప్రేమించాలో మనకు తెలియదు, పిల్లల్ని ఎలా ప్రేమించాలో మనకు తెలియదు. లోకంలో కూడా భార్యని, బిడ్డల్ని, స్నేహితుల్ని ప్రేమించేవారు చాలామంది ఉన్నారు. కానీ ఎలా ప్రేమిస్తారు వాళ్ళు? వాళ్ళ పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళకి మంచి చదువు చదివించాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి పిల్లలు పుట్టాలి, ఇదే వాళ్ళకి తెలిసిన మంచి. అందరూ మళ్ళీ అదేగా వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ తరం ఏం చేస్తారు? అదే. అంతకు మించి చేసే మంచి ఏమీ లేదు. ఏదో ఒక రోజు వస్తుంది వాళ్ళ బ్రతుకుల్లోకి దుఃఖం నిలిచిపోయింది. మనకి అలాంటి దేవుడు ఉన్నాడా? నిరీక్షణ. మన చావుని దేవుడు ఏం చెప్తున్నాడు? గ్రంథం ఏం చెబుతుంది? నిద్ర. మనకి మరణం లేదు, మన కొత్త నిబంధనలు చూడండి, ఎక్కడ చూసినా చనిపోవటం అని ఉండదు. నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదని పౌలు గారు దెస్సలోని పత్రికలో రాస్తాడు. అసలు మనకి ఇంత నిరీక్షణ ఈ లోకంలో ఎవరికీ లేదండి. ఇటువంటి నిరీక్షణనిచ్చి సమస్తాన్ని ఇచ్చి పాపులుగా ఉన్నప్పుడు, ఆయన ఎదుట ఆయనకి శత్రువులుగా ఉన్నప్పుడు, ఆయనకి ఇష్టం లేని వారిగా జీవిస్తున్నప్పుడు, లోకాన్ని ప్రేమిస్తున్నప్పుడు, లోకాశల్లో పడి తిరుగుతున్నప్పుడు, పిలుచుకున్నప్పుడు మనం ఎంత కృతజ్ఞత ఆయనకి కనపరచాలి, ఎంత గ్రాటిట్యూడ్ ఆయనకి చూపించాలి చెప్పండి. మనకు మంచి చేసిన వాళ్ళకి అంత కృతజ్ఞత కలిగి ఉంటాము, మరి మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నామండి, ప్రార్థన చేస్తున్నాము, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అని మనం చెప్పచ్చు. కానీ దేవుడు అది కాదు అంటుంది. కృతజ్ఞత మన వైఖరి అయిపోవాలి, మన ప్రవర్తన ఆయనకి కృతజ్ఞత కలిగినదిగా ఉండాలి. ఆయనకి కృతజ్ఞత కలిగినదిగా మన వైఖరి ఉంటే మన అడుగడుగు ఆయనకి భయపడినట్టు ఉంటుంది. ఇప్పుడు సమయానికి వచ్చే విషయంలోనే గుర్తుపెట్టుకోండి, మనం ఆయనకి కృతజ్ఞత కలిగి ఉంటే ఎలా వస్తాం అంటే, సమయాన్ని అని చెబుతున్నాను ఆలోచన చేయమాకండి, అది పట్టుకుంటేనే మన వైఖరి ఎలా ఉందో మనకు తెలిసిద్ది. దేవుని పట్ల ఇప్పుడు దేవుని ఆరాధించడానికి వస్తున్నామా, మనల్ని మనం ఆరాధించుకోవడానికి పలకరించుకోవడానికి వస్తున్నామా? మొదట మనం దేవుని ఆరాధించడానికి వస్తున్నాం. దేవుని దగ్గరికి వస్తున్న మనము ముందు మన వైఖరి ఎలా ఉంది? ఆయనకి కృతజ్ఞత కలిగి ఉంటే పరుగున వస్తాం. అమ్మా, ఎవరన్నా మన పట్ల మేలు చేసిన వారు ఫంక్షన్కి పిలుస్తారు, తప్పకుండా రావాలమ్మా అని. మన ఇంట్లో వాళ్ళని కూర్చొని వాళ్ళు మన పట్ల చాలా మంచి చేశారు, మనం వాళ్ళ కృతజ్ఞతలు ఉండాలి, కంపల్సరీ వెళ్ళాలి అంటాం. అమ్మ, ముందుగానే 3 రోజులు ముందే రండి, 2 రోజులు ముందే రండి, 1 రోజు ముందే రండి, పొద్దున్నే రండి అంటారు. వెళ్ళిపోతాం కృతజ్ఞత ఉన్నప్పుడు, అవునా కాదా? మరి దేవుని పనుల పట్ల అలాగే ఆసక్తిగా ఒకప్పుడు వచ్చిన వారమేగా మనం. ఇప్పుడు ఏమైపోయింది ఆసక్తి? ఈరోజు క్రైస్తవం అంతా ఏమైందంటే స్పిరిచువల్ లేజినెస్లో ఉంది, ఆధ్యాత్మిక బద్ధకం, సోమరితనంలో కొట్టుమిట్టాడుతుంది. ప్రార్థన చేసే విషయంలో లేదు, వాక్యాన్ని చదివే విషయంలో లేదు, యూట్యూబ్లో వాక్యం వింటం తప్పించి సొంతంగా దేవుని సేవించే విషయంలో ఈరోజు క్రైస్తవులు చల్లారిపోయారు. తొలినాళ్ళలో బాగా బైబిల్ చదువుతారు, బాగా ప్రార్థిస్తారు, సమయం గడిచే కొద్దీ ఏమవుతుంది మరి ఈ ఆసక్తి?
మాంద్యులు కావద్దు అంటే ఏంటి? అయిపోతున్నారు. సంఘంలోకి వచ్చిన వారు, ఆసక్తిగా వచ్చిన వారు మాంద్యులైపోతున్నారు. స్పిరిచువల్ లేజినెస్ ఈరోజు క్రైస్తవ్యాన్ని పట్టి పీడిస్తుంది. దానివల్ల యూట్యూబ్లో ఏ వర్తమానాలు వస్తే దానికి ఉప్పొంగటం, 5 నిమిషాలకి చల్లారిపోవటం. మన సొంతంగా దేవుణ్ణి సేవించే విషయంలో ఏది? దేవుడిని మనం సేవిస్తేనే ఆయనతో మనం గడిపితేనే ఆయన గుణలక్షణాలను మనం బయట ప్రచురపరచగలం, దాన్ని మనం బిహేవ్ చేయగలం, దాన్ని మనం ప్రవర్తించగలం. అసలు ఆయనతో సమయాన్నే గడపకుండా ఎన్ని విషయాల గురించి మనం ప్రార్థించవలసిన వారం ఉన్నాం. మన కుటుంబాన్ని గురించి ప్రార్థించవలసిన వారం ఉన్నాం. రక్షణలో మన కుటుంబంలో ఉన్న రక్షించబడిన వారి వ్యక్తుల గురించి ప్రార్థించవలసిన వారం ఉన్నాం. మన స్నేహితుల గురించి, సంఘం గురించి, దైవజనుల గురించి, సార్వత్రిక సంఘం గురించి, మనం సుఖముగా నెమ్మదిగా జీవించడం కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థించాల్సిన బాధ్యత ఇంత ఉంది మనకి. ఇవన్నిటికీ మించి అన్ని విషయాల్లో యేసుక్రీస్తు నామములో తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంత పనిభారం మన మీద ఉంటే మనం ఏం చేస్తున్నాం? మనకు కుదిరినట్టుగా భక్తి చేస్తున్నాం, కానీ దేవుడు చెప్పినట్లుగా చేస్తున్నామా? నీ దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. కాబట్టి మీరు పూర్ణ మనసు ఉందా మనకి దేవుని పట్ల? 75%, 60%, 50% ఇలా వేసుకోవాల్సిందే, కానీ 100 ఎక్కడుంది? నాకు పాత్రులు కాదు అని చెప్పేశాడు. మిమ్మల్ని మీరు తృణీకరించుకోకపోతే మీరు నాకు పాత్రులు కారు అని దేవుడు చెప్తున్నాడు. మరి మనం వైఖరి ఆయనకు కృతజ్ఞత కలిగి ఉంటే ప్రతి విషయంలోనూ ఇలాగే ఉంటుంది. అది కుటుంబంలోనూ, కానీ లోకంలో వాళ్ళు పెంచినట్టు మన పిల్లల్ని మనం పెంచాం. దేవుడి గురించి మనకు అర్థమైతే, దేవుని కోసం ఎలా పెంచాలంటే అసలు మనకి ఇప్పుడు నుంచి ఆలోచనే లేకపోతే, దేవుని సన్నిధిలో కనిపెట్టకపోతే, ప్రార్థించకపోతే, వాక్యాన్ని వ్యక్తిగతంగా మనం పరిశీలన చేయకపోతే ఆయన గుణాలు ఎలా తెలుస్తాయి? ఆయన ఎంత గొప్పవాడో మనకు తెలియదు. కాబట్టి ఈరోజు మన ఇష్టానుసారంగా బ్రతికేస్తున్నాం. ఆడ దేన్ని బట్టి పిలిచాడంట? పేతురు గారు రాసిన 2వ పత్రిక, తన మహిమను బట్టి, గుణాతిశయములను బట్టి పిలిచిన వాడిని గూర్చిన అనుభవ జ్ఞానం మనకు ఉండాలని కోరుతున్నాడు. ఆయన్ని గూర్చి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మనం అసలు ఈ సృష్టిని చూసిన సైంటిస్టులు ఆశ్చర్యపోతున్నారు. వారు దేవునిగా మహిమపరచట్లా, సృష్టిని చూసి ఆశ్చర్యపోతున్నారు, కానీ సృష్టి చేసిన దేవుని గుర్తించట్లా. అవన్నీ మనం చూస్తున్నాం. సైంటిస్టులు అవి తీసుకొస్తున్నారు, మనం చూస్తున్నాం. మనం కూడా మన దేవుని చేతి పనిని వేరే వాళ్ళు భక్తిహీనులు బయలుపరుస్తున్నప్పుడు ఆయన్ని స్తుతించగలుగుతున్నాం. మనం ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉందని, ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్న, ఇంత సృష్టిని లేని వాటిని ఉన్నవాటిగా పిలుచువాడు. అసలు ఏమీ లేనప్పుడు భూమి కలుగును కాక అంటే కలిగిన మాట ద్వారా ఆయన శక్తి సామర్థ్యం అంత అయితే, అంత గొప్ప, అంత ఉన్నతుడైన ఆయన సింహాసనానికి మనం ఏమని చెప్పగలం? ఇప్పుడు అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడు ఉండేది వైట్ హౌస్లో. అది ప్రత్యేకింపబడింది. అందులో ఎలాంటి లగ్జరీస్ ఉంటాయో, వాళ్ళకి ఎలాంటి విలాసవంతమైన జీవితం ఉంటుందో వినగలం, కానీ మనం వెళ్ళి చూడగలమా? చూసి అనుభవం చెంది వివరించగలమా? లేదు. ఏదైనా వినగలం, యూట్యూబ్లో ఎవరో చెబితే, వాళ్ళు కూడా ఎక్కడో విని చెబుతారు. ఒక భూమి మీద ఉన్న మనిషి ఇంత కాస్ట్లీ లైఫ్ గడుపుతుంటే దాన్నే మనం సరిగా వివరించలేకపోతున్నాం. మన దేవుడు ఎలాంటి దేవుడు? ఆయన ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. అసలు ఈ మాటలు చదువుతున్నప్పుడు మన దేవుడి గురించి మనకి అసలు ఎలాంటి ఫీలింగ్ రావాలి మనకి? ఇంత గొప్ప దేవుణ్ణి నేను కలిగి ఉన్నానా, ఇలాంటి దేవుణ్ణి నేను కలిగి ఉన్నానా అని మన దేవుడి గురించి మనకి ఎప్పుడైతే, ఆయన గుణాతిశయాలు మనకి ఎప్పుడైతే అర్థమవుతాయో అప్పుడు మనం ఆయనకి కృతజ్ఞత కలిగి ఉంటాం. ఇలాంటి గొప్ప దేవుడు ఇలాంటి వాడిని పిలిచాడా? మంచి లేని వాడిని. మన మనసులో అయినా మంచి ఉందా చెప్పండి? క్రియల్లో లేవు. మనసులో ఉంటుందా మంచి చెప్పండి? ఎవరన్నా మన కాని మాట పలిగితే వాడిని ద్వేషించకుండా ఉండగలమా మనం? దానికి మళ్ళీ ట్రైనింగ్ చేయాలి. అమ్మో వద్దు, ద్వేషించొద్దని. ఇలాంటి చెడిపోయిన మనుషుల కొరకు తన కుమారుని ఆయన ఇవ్వటం, ఆయన వచ్చి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద మన కోసం ఏమి లేనివానుగా తన్ను తాను రిక్తునిగా చేసుకొని గడపటం. ఆయన ఇన్సెల్ఫ్ ఎంటీ అని ఉంటుంది, అసలు ఖాళీ చేసుకున్నాడు. ఎక్కడో మహిమలోకంలో తండ్రి కుడిపాసమున తనతో సమానుగా ఉన్న యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎలా వచ్చాడంటే మనుషునిగా. చూడండి, కీర్తన గ్రంథంలో ఉంటుంది, ఒకసారి చదవండి. అది 8వ అధ్యాయం 4వ వచనంలో దావీదు గారు మహాభక్తుడు. ఆయన దేవుణ్ణి చూసే దృక్కోణం ఎలా ఉందో చూడండి. 8వ అధ్యాయం 4వ వచనం, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు
నిజంగా మనకి దేవుడు అర్థమైతే ఇదే పలుకుతాం. అసలు ఆయన 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 గొప్ప ఎక్కడా, ఆయన మహిమ ఎక్కడా, ఆయన గుణాతిశయాలు ఎక్కడా, ఆయన గుణశీలాలను మనం ఏమని వివరించగలం? మన 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 గుణాల్లో అది మనం అనకూడదు, కానీ మన గుణాలన్నీ అయ్యే మీకు తెలుసు అలాగే ఉంటాయి. మన గుణాలు ఏదో ఒక గుణం చెడగుణమే, పరిపూర్ణమైన సుగుణాలు కలిగిన వాళ్ళం కాదు మనం. దేవుడు ఇచ్చాడు మనల్ని, దేవుని స్వరూపంలో ఆయన సృజించి ఇస్తే అవన్నీ పోగొట్టుకున్నాం మనం. అసలు ఆయన ఎప్పుడు నిత్యము మంచి గుణములు కలిగిన దేవుడు మనల్ని పిలుచుకొని కృతజ్ఞత కలిగి ఉండమంటే మన కృతజ్ఞత ఎక్కడుందండి చెప్పండి? ఈరోజు మాటలో ఉందా, ప్రార్థనలో ఉందా, వాక్యంలో ఉందా, సంఘంలో ఉన్నవారి పట్ల లేదు, సమాజంలో ఎంతమంది ఆత్మలు నశించిపోతున్నాయి. ఆ పని భారం ఎవరి మీద పెట్టాడు దేవుడు? మన భుజస్కంధాల మీదగా పెట్టింది. నాకు ప్రతినిధులుగా వీరున్నారు. ఈ పనిని దేవదూతలకు కూడా ఇవ్వలేదంట, మనకిచ్చాడంట. ఇంత గొప్ప పనిని దేవదూతలకు కూడా ఇవ్వలేదు. వాళ్ళు మనం చేస్తుంటే తొంగి చూస్తున్నారంట. ఈ సువార్త పనిని మనం చేస్తుంటే వాళ్ళు తొంగి చూస్తున్నారంట. అసలు అది ఎలాంటి దేవుడు ఎలా మనల్ని హెచ్చిస్తున్నాడు? అసలు జ్ఞాపకం చేసుకోవడానికే మనం అసలు లేవు. ఎవరన్నా అంటూ ఉంటాం మనుషులు, వాడి గురించి ఎందుకు అంత ఎక్కువ, అస్సలు నాకు అసలు జ్ఞాపకాల్లో కూడా లేడు, తీసేసా అంటాం. ఏంది ఒక మనిషిని ఏదైనా తప్పు చేస్తే, మనం ఎన్ని తప్పులు చేసాం, ఎన్ని పాపాలు చేసాం, కానీ ఆయన ఏంది అంత జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరి అటువంటి గొప్ప లక్షణాలు కలిగిన దేవుణ్ణి మనం ఎందుకు ఆయన పట్ల ఆసక్తి విషయంలో మాంద్యులైపోయి స్పిరిచువల్ లేజినెస్లోకి ఎందుకు వెళ్ళిపోయాం మనం? ఈరోజు మనల్ని దేవుని వైపు వెళ్ళకుండా చేసే సాధనాల్లో ఇదొక సాధనం. ఇందులో సమయాన్ని గడిపేస్తున్నాం. దీనికి ఇచ్చే సమయాన్ని ఈరోజు కుటుంబానికి కూడా ఇవ్వలేకపోతున్నాం. ఫోన్కి ఇచ్చేంత సమయాన్ని కుటుంబంకి ఇవ్వలేకపోతున్నాం, దేవునికి ఇవ్వలేకపోతున్నాం, సంఘ కార్యక్రమాలకు ఇవ్వలేకపోతున్నాం, దేవుని పనికి ఇవ్వలేకపోతున్నాం. మన భక్తి ఎలా పెరిగిద్ది? అసలు ఇవన్నీ చేయకపోతే మన భక్తి ఎలా ఇంక్రీజ్ అయ్యిద్ది? మన భక్తిలో దినదినము అభివృద్ధి చెందాలి. మన వ్యాపారం వృద్ధి చెందాలంటే దాని గురించి ఆలోచన చేసి వృద్ధి పొందేవన్నీ మనం చేస్తేనే కదా అది వ్యాపారం వృద్ధిలోకి వచ్చేది. మన భక్తిని కూడా దేవుడు సాధకం చేయమన్నాడు, అవలంబించమన్నాడు, అభ్యాసం చేయమన్నాడు, ప్రాక్టీస్ చేయమన్నాడు. ఇవన్నీ చేయకపోతే భక్తి వృద్ధిలోకి ఎలా వచ్చింది? అవి కానీ చేయకపోతే ఏమైందో చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రికలోనే కింద 9వ వచనం చూద్దాం. ఇవి ఎవనికి లేకపోతే చాలా లక్షణాలు చెప్పాడు. అవన్నీ చెప్పుకుంటే మనకు చాలా సమయం సరిపోదు కాబట్టి, అంటే 8 లక్షణాలు చెబుతాడు మన విశ్వాసంలో ఎదగాలని. ఆశా నిగ్రహం, దయ, ప్రేమ, సహోదర ప్రేమ, భక్తి అందును, వీటన్నిటిలో మనం అనుభవ జ్ఞానంలోకి రావాలని దేవుడు ఇచ్చయించుతూ చెబుతున్న మాట చూడండి. వీటి విషయాల్లో కనుక ఒకవేళ మనం ఆలోచన చేసుకొని వాటిని మన జీవితంలో అమర్చుకోకపోతే మన జీవితం ఎలా ఉంటుందో చెబుతున్నాడు. 9వ వచనం, ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడును అగును. ఈ భూమి మీద వరకే ఈ దృష్టి అంతా మనకి సమాధి దాకే ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, మనంత గుడ్డివారు ఎవరు ఉండరన్నమాట. దూరదృష్టి అంటే మన పరలోకం చూసే అంత దృష్టి ఉండాలి. అబ్రహాం గారికి రాయబడిన మాట ఏంటి? పునాదులు గల ఆ పట్టణం కొరకు ఇక్కడ గుడారాల్లో నివసించాడంట. అద్వితీయంగా అసలు ఆయన స్నేహితుడని పిలువబడటానికి ఏంటి చెప్పండి కారణం? అబ్రహాం గారి గురించి దేవుడి గురించి ఒక మాట రాయబడింది, ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటా. తన కుమారుణ్ణి ఇవ్వుటకు వెనుతీయని అని వీళ్ళిద్దరి గురించి రాయబడి ఉంటుంది. తండ్రి అయిన దేవుని గురించి తన కుమారుని ఇవ్వటానికి వెనుతీయలేదని రాసి ఉంటుంది. అబ్రహాం గారి గురించి తన కుమారుని ఇవ్వటానికి దేవునికి వెనుతీయలేదని ఉంటుంది. అంటే ఆయన ప్రేమ అద్వితీయంగా ఉంది. అబ్రహాం గారి ప్రేమ దేవుని పట్ల ఎలా ఉంది? అద్వితీయంగా ఉంది. మరి మన ప్రేమ, మనం అలా వచ్చిన వాళ్ళమేగా, అలా దేవుణ్ణి గణపరిచిన వాళ్ళమేగా. ప్రారంభ స్థితిలో ఎంత చేయాలనుకున్నాం చెప్పండి? మన గుండెల మీద చేసుకొని మన మనసారా ఆలోచన చేద్దాం ఒకసారి. దేవుడు మనకి పరిచయమైన తొలినాళ్ళల్లో, వాక్యం మన హృదయాన్ని తాకుతున్న దినాల్లో ఎలాంటి తీవ్రత కలిగి ఉన్నాం? ఎప్పుడు మన ఎదురే ఉంటుంది ఆత్మ యందు తీవ్రత కలిగి. మన తీవ్రత ఎక్కడుంది చెప్పండి? ప్రభుని ఎలా సేవిద్దాం అనుకున్నాం ఆ తొలినాళ్ళల్లో? ఏమైపోయింది మరి? అదంతా నీరు గారిపోయిందిగా. మనం సమయాన్ని సద్వినియోగపరుచుకునే వాళ్ళుగా ఉండాలి, కానీ అజ్ఞానుల వల్ల సమయాన్ని పోనిచ్చేస్తున్నాం. ఈరోజు సమయాన్ని కిల్ చేస్తున్నాం. మనం లోక సంబంధమైన వాటికి సమయాన్ని దుర్వినియోగపరిస్తే, లోక సమయాన్ని మనం లోకం కొరకు మన సమయాన్ని దుర్వినియోగపరిచేస్తే మన లైఫ్ ఏమవుతుంది? మన జీవితంలోనే సమయం ఉంటుంది. ఆ సమయంలో కొంత సమయాన్ని వ్యర్థంగా కాలక్షేపాన్ని గడిపేస్తే మన జీవితం ఏమవుతుంది తెలుసా? జీవితం
కాలక్షేపం అయిపోతుంది, సమయాన్ని దుర్వినియోగం అయిపోతుంది. మనకు ఉందే కొద్ది సమయం, ఏ రోజు అయిపోతామో తెలియదండి, ఏ రోజు రాలిపోతామో తెలియదు. మనకి ఇవ్వబడిన చాలా కొద్ది ఆయుష్ కాలం. ఈ కొద్ది ఆయుష్లో నేనేం చేయాలి? దేవుడు నా మీద ఇంత పని భారం పెట్టాడు, ఇంత ఆయన గుణాతిశయాలను ప్రచురపరిచే ఆ భాగ్యాన్ని నాకు ఇచ్చాడు. ఇటువంటి బాధ్యతను నేను నెరవేర్చాలంటే నేను ఎంత నేర్చుకోవాలి, ఎంత ఆయన పనుల పట్ల మనకు ఆసక్తే లేకపోతే మనకి ఇటువంటి ఆలోచనలు ఎప్పుడు వస్తాయి? వ్యక్తిగతంగా మనం ఈరోజు దేవునితో గడపలేని స్థితిలో ఈరోజు ఉన్నామంటే ఆత్మ మీద ఆధారపడే లక్షణమే ఈరోజు మనలో లేదు. మనల్ని దేవుడు ఒంటరిగా విడిచిపెట్టక అవన్నీ చేయటమే కాకుండా పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని ఏం చేశాడు? ఆలయం చేశాడు. ఆయన యందు మనల్ని ముద్రించాడు. ఆత్మ యందు ముద్రించబడిన వారం మనం ఎక్కడున్నా ఒంటరి వారం కాము. ఎక్కడ ఎలాంటి స్థితిలో ఉన్నా మనం ఒంటరి వారం కాము. మనలోకి ఆత్మ ఉన్నాడు. మనలో ఆత్మకు ఆలయంగా మనల్ని చేశాడు. పరిశుద్ధాత్ముడిని మీరు దుఃఖపరచొద్దన్నాడు. ఆయన యందు ముద్రిస్తే మన బతుకులు ఎలా ఉంటాయి? ఆయన గురించి ఆలోచన ఉందా మనకి? ఈరోజు మనల్ని నడిపించేది ఆయనే. ఒకరు వాక్యం ప్రకటించాలన్న ఆత్మ సహాయం కావాలి. ఒక వ్యక్తి వాక్యాన్ని విని ఆ వ్యక్తి రక్షణలోకి రావాలన్న ఆ త్యాగం పరిశుద్ధాత్ముడు తెలియజేస్తేనే అర్థమైద్ది, లేకపోతే అర్థం కాదు. మరి అటువంటి ఆత్మ ద్వారా ఆదరణ పొందుకుంటాం. ఇంత గొప్ప లక్షణాలు కలిగిన ఆత్మను మనలో పెడితే ఆత్మ పట్ల మనకి ఎంత ఆలోచన ఉంది? ప్రతిరోజు మనం ఆత్మల గురించి ఆలోచన చేస్తామంటే నాలో ఉన్నాడా ఆత్మ అన్నప్పుడు మనకు ఎంత కాన్షియస్గా ఉంటాం, ఎంత స్పృహలో ఉంటాం. ఒక వ్యక్తిని అరుస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమవుతూ ఉంటాడు? లోపల మనం కాని మాట పలికాం, దూషించాం. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఏమవుతాడు? ఇటువంటి స్పృహ ఉంటే అసలు మనం తిడతామా ముందు? ఈ స్పృహ కోల్పోతాం. మనలో ఆత్మ ఉన్నాడని మర్చిపోతాం. మనం దేవునికి ఆలయం అని మర్చిపోతాం. ఆత్మ నడిపింపుకి లోబడాలని మర్చిపోతాం. ఇవేమీ లేకుండా మన ఇష్టాన్ని నెరవేరుస్తాం, కానీ ఆత్మ నడిపింపుకు లోబడం. ఆత్మ ఉంటే ప్రార్థన చేయకుండా ఉండగలమండి? ఈ భూమి మీద యేసుక్రీస్తు వారు ఎలా బతికారు? పగలంతా పని చేయటం, రాత్రంతా మాట్లాడటం. ఆ శిలువ మరణం చెందేప్పుడు అసలు ఆయన అప్పగింపబడేప్పుడు ఎంత ప్రార్థన చేస్తాడండి? ఆయన ఎంత ప్రార్థన చేస్తాడు? ఆయన మనకు మాదిరి, ఈజ్ ఎ రోల్ మోడల్ మనకి. ఆయన అడుగుజాడలు నడవలసి మనం ఏదైనా కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మనం ప్రార్థనలో ఎక్కువ గడపం. మనుషుల్ని ఆశ్రయిస్తాము, అందరికీ చెప్పడానికి ఇష్టపడతాం, కానీ దేవుని సన్నిధిలో ఎక్కువ గడిపి ఆత్మ ఉన్నాడు మన చేత ఆత్మ సహాయం పొందుకుందాము, ఆయన ఆత్మ నడిపింపుకి మనల్ని నడుద్దామనే ఆలోచనలు ఉండవు మనకి. అలా లేనప్పుడు మన భక్తి జీవితం ఇంక్రీజ్ అవ్వదు, పెరగదు. మన పిలుపుని నీరుగార్చడానికి అపవాది చాలా పన్నాగాలు పన్నుతాడు. వాడు ఊరుకోడు. అంత గొప్ప దేవుడు ఇలాంటి వారిని పిలిచి ఆయన మహిమలోకి మనకు స్థానం ఇవ్వాలనుకుంటున్నప్పుడు వాడుండే ప్రదేశంలోకి తీసుకెళ్లాలని వివిధమైన తంత్రాలు వాడు కల్పిస్తాడు. మనకి ఎన్నో మనల్ని డిస్ట్రాక్ట్ చేసేయి, మనల్ని పక్కకు తప్పించే ఎన్నో మనదేది తీసుకొస్తాడు. చిన్న గొడవలు ఏయో తెస్తాడు. అవి మనం గ్రహించాలి. ఏం చెప్పినా అది నా గురించి అనుకుంటారు. అసలు ఎటు నుంచి వస్తాడో ఆ పిలుపుని నీరుగార్చడానికి ఏయో మన లైఫ్లోకి ప్రవేశపెడతాడు వాడు. అందులో ఒక భాగం ఇది, అందులో ఒక భాగం గాసిప్స్, కొండెములు చెప్పుకోవటం ఒకళ్ళ గురించి. ఇందులోనే సమయం గడిపేస్తూ ఉంటాం. మన పిలుపు మర్చిపోతాం. ఇలాంటి వాణ్ణి దేవుడు పిలిచాడు. అంత గొప్ప లక్షణాలు కలిగిన దేవుడు, ఆయనకి కృతజ్ఞుడై ఉండాలి అనే స్పృహను వాడు పోగొడతాడు, నీరుగార్చేస్తాడు. వేరు విషయాల పట్ల మన మైండ్ సెట్ వెళ్ళిపోయే విధంగా అపవాది మనల్ని వరలు వేసి లాగుతాడు. అవి తెలిసిన మనం ఎలా ప్రవర్తించాలి? మనం ఆత్మ మీద ఆధారపడి వాక్యం పట్ల, దేవుని పట్ల ఎల్లవేళ స్పృహ కలిగి ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆయన పట్ల మనం ఆసక్తి పరులుగా ఉంటేనే మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. మిషనరీ పరిచర్య ఈరోజు 100 ఏళ్ళు గడిచిపోయినా ఎందుకు మాట్లాడుకోగలుగుతున్నాం? వారి కుటుంబాలను దాటి ఆ రోజున్న సమాజానికి ఏది అవసరమో అది ఇచ్చారు. దేశాలను దాటి, ఖండాలను దాటి వచ్చి ఆ రోజు ఏమీ లేవు మనకి. ఇండియాకి, భారతదేశానికి అప్పుడు చదువు లేదు, వైద్యం లేదు, ఏమీ లేనప్పుడు వారు వచ్చి మనకి విద్యని, వైద్యని ఇంత ఈ రేంజ్లో ఇచ్చారు. ఈ చదువుకి, ఇంత క్వాలిటీ చదువుకి, ఇంత క్వాలిటీ విద్యకి వాళ్ళు పునాది లేసింది. ఈరోజు ఉన్నాయి, సరే ఓకే కాదంటలే. ఇప్పుడు మన హాస్పిటల్ గట్ట అసలు ఆల్రెడీ ఉన్నాయి. మరి మనం చేయాల్సిన ఏంటి? వారు అవి చేశారు, వారి పని ముగించుకున్నారు, వెళ్ళిపోయారు. మరి మనం ఏం చేయాలి? నేను చనిపోయే లోపు నేను నా ప్రభువు కోసం ఎంత కష్టపడాలి, ఎంత పాటుపడాలి, ఎంతమందిని ఆయనకి
ఆయన యొద్దకు తీసుకురావాలనే భారం ఉంటే మనం ఊరికే ఉంటామా? మన సమయాన్ని వ్యర్థంగా గడిపేస్తామా? ఇంక మాటలు చెప్పుకుంటూనే ఈ సమయాన్ని గడిపేద్దాం ఆయుష్ని. అట్లా కాకుండా మనం జ్ఞానుల వలె ఉండాలని, తన గుణాతిశయాలను బట్టి దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి దానికి తగినట్టుగా మనం జీవించాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ, వాక్యాన్ని బట్టి మనం అందరం హెచ్చరింపబడి ఆయన గొప్ప గుణాలకు తగినట్టుగా ఆ గుణాతిశయాలను ప్రచురపరిచే వారంగా మనం అందరం ఉండాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహనీయుడా, మహా గుణాతిశయములు కలిగిన మా కన్న తండ్రి, నిజంగా తండ్రి మీరు అద్వితీయ సత్యదేవుడైన యెహోవా. మీరు ఉన్నవాడు, నిత్యం ఉండువాడు. అంత గొప్ప దేవుడిని కలిగి ఉండటం మా భాగ్యం. యెహోవా దేవుడు గల జనులు ధన్యులని మీ లేఖనం చెప్పినట్టు మేము ధన్యులం తండ్రి, మేము ధన్యులం. నిజంగా ఆ ధన్యతను మీరు మాకు ఉచితంగా ప్రసాదించారు. అందుని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. అంత మాత్రం కాక మీ కుమారుని శిలువ త్యాగాన్ని తండ్రి మా కొరకు చేశారు. మీ పరిశుద్ధాత్మని మాలో ఉంచారు. ఎంత ప్రేమ తండ్రి మీకు మేమంటే. అందుని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఈ ప్రేమ నుంచి, ఈ ఆసక్తి నుంచి మేము మాంద్యులము కాక మాకు ఇవ్వబడిన ఆయుష్కాలంలో తండ్రి మీ కొరకు పాటుపడుతూ పనిచేస్తూ తండ్రి మీ గుణాతిశయములను నాయన అన్ని జనులకు ప్రచురపరుస్తూ సహోదర ప్రేమ కలిగి సంఘంలో భక్తిని కనపరిచే వారముగా మేము అందరం ఉండటానికి సహాయం చేయమని, ఇప్పుడు దాకా మా ఆసక్తి విషయంలో మేము మాంద్యులం అయితే తండ్రి మమ్మల్ని క్షమించమని మీ పాద సన్నిధిలో క్షమాపణ వేడుకొనుచు, క్రీస్తు వారి విజ్ఞాపన బట్టి మీ సన్నిధిలో తండ్రి మమ్మల్ని చేర్చుకోమని మీ సన్నిధిలో వేడుకొనుచు, ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా మార్చమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ సుగుణాలు కలిగిన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని పొంది నామ కన్న తండ్రి. ఆమేన్.